కుక్క ఏడాదికి వచ్చిందంటే హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ 463 అంటే 20 కిలోమీటర్స్ తీసేసేది దానిలో. అంటే 440 కిలోమీటర్స్, దాదాపు 440 కిలోమీటర్స్ దాకా మనం బండి వచ్చింది. ఇదే కుక్క మనకు డైరెక్ట్ పోతే ఏమైతే మార్నింగ్ కర్ణాటక బార్డర్కి వెళ్ళిపోతున్నాం. ఇగో అందరం కరెక్ట్ ఇక 1 కిలోమీటర్ అయితే మనం ఆంధ్ర బార్డర్ దాటేసి కర్ణాటక బార్డర్కి అయితే ఎంటర్ అయిపోతాం. కర్ణాటక బార్డర్లో మనకి బార్డర్ పూజ ఉంటుంది. ఎవరు ఎంత దబ్బున పోయినా సరే ఆడ గుడిసం కోసం ఆగాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే 17. ఈరోజైతే ఆంధ్ర మనం కడికొండ నుంచి బాగిపల్లికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనకి జర బెంగళూరు వరకు మన రిస్క్ ఉంటుంది, చాలా జర చూసి వీడియోలు తీసుకోవాలి. ఎందుకంటే మనకి బస్సులు లారీలు చాలా స్పీడ్ వస్తూ ఉంటాయి. బెంగళూరు ఆడినాక ఇంకా అసలు మనకి అంత ట్రాఫిక్ ఏ ఉండదు. ఇక మనం ఖాళీ రోడ్లు అట్లా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ మనం కడికొండ నుంచి 3 కిలోమీటర్స్ వచ్చేసాం. కరెక్ట్ బార్డర్ దగ్గర ఉన్నాం. బార్డర్కి నాకు 100 మీటర్స్ దగ్గరలో ఉన్నాం. నీకు వెనకాల చూపిస్తారు బార్డర్. ఒక్క నిమిషం ఆగండి. స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ. ఇప్పుడైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టరు. ఈ వీడియోకి లైక్ కొడితే ఏమవుతా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. స్వామి శరణమయ్యప్ప స్వాములందరికీ. ఇక బార్డర్ కాడ మనం అయితే ఆగాలి అందరం. ఎందుకంటే మనకు బార్డర్ పూజ అనేది ఉంటుంది ఒకటి. ప్రతి ఒక్కరు ఎంత దబ్బున పోయినా సరే మనం బార్డర్ కాడ అయితే ఆగాలి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. బార్డర్ కాడకి వచ్చినాం. గో వెల్కమ్ టు కర్ణాటక ఆనంద కనబడుతుందా? ఓగో బోర్డు పైన మీకు చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. ఇంకా దగ్గరికి పోతా. అడుగడుగున స్వామి శరణ మంత్రమా. అందరు ఫోటోలు లేవు, ఎందుకంటే మనం 2 తెలుగు రాష్ట్రాలు అయితే దాటేసేసి ఈరోజు అయితే కర్ణాటక స్టేట్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. మనం ఆ బోర్డు దాటి వెళ్ళిపోతుంది వాటికి. ఎందుకంటే మనం బోర్డు దాటి వెళ్ళామంటే ఇంకా మనం కర్ణాటక వెళ్ళిపోయినట్టు లెక్క ప్రకారం. ఇక స్వాములందరూ కూర్చొని చూసినాం ఇదంతా. ఎందుకంటే పూజ చేయడానికి బార్డర్ పూజ అని ఉంటుంది. మన గురుస్వామి వచ్చి బార్డర్ పూజ చేస్తాడు. ఇంకా అలా కనబడుతుంది కుక్క. మాతో పాటు కర్ణాటక వచ్చి చేసింది. మన తెలంగాణ కొత్తూరు నుంచి కర్ణాటక కనబడుతుంది ముంగడ. ఫోటో దింపాలి స్వామికి. వెల్కమ్ టు ద కర్ణాటక స్వాములందరికీ సంక్షేమం స్వామి. ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనకు కర్ణాటక ఇంకా 4 డేస్ ఉంటుంది. కర్ణాటక కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనం కోరుకుందాం అయ్యప్పని. స్వామి శరణమయ్యప్ప స్వామి. ఇక దీన్ని దాటి మనం వెళ్ళిపోయినామంటే మనం కర్ణాటక వెళ్ళిపోయినట్టు. మన మొక్కాలిడ ఫస్ట్ మొక్కాలి. అయ్యప్ప ఓకే సార్. పూజ చేసుకున్నప్పుడు ఈ కుక్క ఏడాదికి వచ్చిందంటే హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ 463 అంటే 20 కిలోమీటర్స్ తీసేసేది దానిలో. అంటే 440 కిలోమీటర్స్, దాదాపు 440 కిలోమీటర్స్ దాకా మనం బండి వచ్చింది. ఇదే కుక్క మనకు డైరెక్ట్ పోతే ఏమవుతుందంటే దానికి బొట్టు పెట్టర్రి. ఇప్పుడు మాతో పాటు కర్ణాటక వచ్చేసింది. అది బాత్రూమ్ పోతే టాయిలెట్ ఏమంటారు, టాయిలెట్ పోతే కాలు కడుక్కుంటున్నా వస్తుందంట. దండం పెడుతుందంట. ఇది దండం పెడుతుంది కుక్క గిడ. దండం పెడుతుంది. చూస్తే మీరు అర్థం కావాలి. చూడరి మనకు బెంగళూరు ఇంకా నాకు తెలిసి ఇంకెన్ని డేస్ వస్తాం మనతో పాటు తెలియదు. కానీ ఇప్పుడైతే ఇవే మొక్కి బొట్టె వేసుకుంటే ఇంకా జాగ్రత్త ఇక్కడ చూసి వాళ్ళు జర ఈ రోడ్లో. ఈరోజు అయితే వెదర్ జర డిఫరెంట్ ఉంది. పోయినసారి ఈ టైంకి మేము కర్ణాటక బార్డర్ దాటుతున్నాం. మస్తు వర్షం అంటే మస్తు వర్షం. చూడండి ఇప్పుడు అయితే వెదర్ జర నార్మల్ ఉంది. ఎండ వస్తే బాగుంటుంది జర మాకు చూసి. ఎందుకంటే ఇగో రాళ్ళు ఉన్నాయి. జర చూసుకొని వీడియో తెలుస్తుంది. జర కర్ణాటక రోడ్లు మొత్తం దారుణం ఉంటాయి. జర ఇంత కష్టపడేది ఒక్కటే దానికోసం. మీరు లైక్ కొట్టరు కదా, ఒక్కటే మెయిన్ నాకు చేయాల్సింది ఒక్కటే. నేను నాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ముంగడ కనబడుతున్నా టోయిలెట్ అది.
ఇప్పుడు మనం ఆల్ట్కి వచ్చేసాం. శ్రీ సత్యసాయి బాబా కాలేజ్ ఏమో ఉంది, చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ నుంచి మనం ఇంకో ఆటో మాట్లాడుకొని మన పోదాం 100% పోదాం. శ్రీ సత్యసాయి విద్యానికేతనం ఈరోజు మనకు ఆల్ట్. ఈరోజు అన్నం దొరికింది మనకు ఆ రోజు. ఇక్కడ మన ఆల్ట్ మధ్యలో ఆల్ట్. ఈ నుంచి మనకి వరలకొండ 18 కిలోమీటర్ రాత్రి ఆల్ట్. ఈరోజు అయితే మార్నింగ్ 7 కిలోమీటర్స్ వస్తున్నాం మనం. ఈ నుంచి మనం లేపాక్షి వెళ్ళిపోయి లేపాక్షి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి పూజ చేసుకొని స్నానం చేసి అంతే ఆపేస్తున్నా. అయితే మనం లేపాక్షి వచ్చేసాం. లేపాక్షిలో ఏమేమి ఉంటాయి చూడండి. ఇక్కడ వీరభద్ర ఆలయం, విష్ణు ఆలయం మస్తు ఉంది, చూసుకోరు. గుడి ఎన్నో సంవత్సరాల కిందది. మనకు అలా ఉంది. అమ్మవారా అయిపోయింది. విష్ణుదేవుడు ఉన్నాడు. వీడియో ఎంత పెద్ద ఉంది చూడ టెంపుల్, పాత కాలం అంట. చూడు ఇక్కడ ఫోటో తీయాల్సిందే మనం కంపల్సరీ. లేపాక్షిలో ఎట్లుంటుందంటే ఒక స్తంభం ఆడగో ఇదే లేచి ఉంటుంది ఒకటి. లోపల ఎట్లుందో వస్తున్నా. ఏడ గణేశుడు ఉన్నాడు. గణేష్ మహారాజ్ కి జై. సీతమ్మ పాదం అంట, నాకు తెలియదు, చెప్పారు వాళ్ళు చెప్పింది మీకు చెప్తున్నా. ఇక్కడ హనుమంతుడు, జై శ్రీరామ్. శంకర నమ శివాయ. ఎంట్రెన్స్, ఫస్ట్ ఎంట్రెన్స్, మెయిన్ ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది. యోగా స్తంభం మొత్తం పైన గద్దలే కనబడుతున్నాయి. అన్నా ఎందుకన్నా లేపాక్షి మనకి రావణాసునితో జటాయు అనే పక్షి మన గద్ద ఉండే కదా, అది రావణాసునితో కొట్లాడినప్పుడు ఈడ చనిపోయింది అంట. అట్లనే ఈ గుడి కట్టిరు. ఈడ సత్యసాయి విద్యానికేతన్ స్కూల్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనకు సాయంత్రం వాళ్ళైతే అయితే వరాలకొండ. ఈ నుంచి మనకి 16 కిలోమీటర్స్ ఉంటుంది కరెక్ట్. వరాలకొండ మనకి మొత్తం కొండనే ఉంటుంది. ఈరోజు రైట్ సైడ్ మొత్తం కొండనే. ఆ కొండ చూసుకుంటేనే మనం పోవాల్సి వస్తుంది. దాదాపు ఒక 8 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతాం కూడా కొండ. ఆ కొండ చూసుకుంటేనే మనం పోవాలి. కొండ బ్యాక్ సైడే మనకి స్కూల్లో ఆల్ట్. ఈరోజు అయితే మనం కరెక్ట్ 4 o'clock వెళ్తున్నాం కదా, 3:50కి వెళ్తున్నాం కరెక్ట్. అంటే 3 ఎక్కడ తిరిగి మనకి సాయంత్రం మనకి 18 to 16 to 18 కిలోమీటర్స్ దాకా ఇస్తుండు. రేపు చిక్బల్లాపూర్ నాన్ స్టాప్ ఉంటుంది. ఈరోజు ఏమన్నా రెస్ట్ తీసుకోవాలి, రేపు దాంట్లో చూసుకోవాలి మనం ఏమన్నా ఇక్కడ. ఇప్పుడు మనకు రోడ్ మొత్తం ఎట్లుంటా అంటే జారిపడిన చూసినా లాస్ట్ మనకి తెలంగాణ లాస్ట్ రోడ్ ఉండే చూసినా జల్లాపూర్ రోడ్ ఎక్కువ ఉంటుంది. సేమ్ 16 కిలోమీటర్స్ ఎట్లా ఉంటుంది. కర్ణాటక వచ్చిన ఫస్ట్ డే ఆల్ట్ ఈరోజు సాయంత్రం ఆల్ట్. వరాలకొండ ఎట్లుంటా అంటే మొత్తం జార్బండ లెక్క. మన జల్లాపూర్ రోడ్ ఎట్లుందో సేమ్ అట్లానే ఉంటుంది వరాలకొండ రోడ్. మొత్తం అప్ డౌన్ సేమ్ జార్బండ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది సేమ్ అది వరాలకొండది. మన వరాలకొండ అయిపోయిన నెక్స్ట్ డే ఏమైతే అంటే మనకి చిక్బల్లాపూర్ నాన్ షాప్. చెప్పు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. స్వామి యూట్యూబ్ అందరూ మంచిగా చూడండి. ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజుల నేను మీకు 4వ రోజుల కలిసినాను. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కనిపిస్తున్నాను. మళ్ళీ మధ్యలో ఒక 10 రోజులు అయినాక మళ్ళీ కనిపిస్తాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. మా గురుస్వామి కూడా చెప్పారుగా, చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టారు. ఎందుకంటే లైక్ కొడితే ఏమవుతుందంటే మన వీడియో అనేది చాలా వరకు మన ఎక్స్పెక్ట్ అయిపోతుంది. సరే ఈ రోడ్లో మనం వీడియో తీయడం కష్టం, ఎందుకంటే బెంగళూరు రోడ్ కదా, చాలా ఎక్కువ పెద్ద సిటీ అది మనకి కర్ణాటకలో. అన్నీ ఇదే వెహికల్ ఇదే రోడ్లో నుంచి పోతాయి మొత్తం NH44 నుంచి. అందుకని ఈ 4 days వీడియో ఏమంతా అది అని లైట్గా తీస్తా వీడియో. దాని తర్వాత తమిళనాడులో మంచిగా ఉంటాయి రోడ్స్, అక్కడ పోయినాక మంచిగా తీస్తా వీడియోస్. స్వామి వేసేయడం ఎప్పుడు స్వామి. మనకి ముంగడ కనబడుతుంది ఆ కొండ, ఇగో మీకు చూపిస్తున్నాయి కొండ కవర్ కనబడుతుందా కొండ పైన, అదే వరలకొండ. ఈ నుంచి కరెక్ట్ 2 kilometers ఉంది మాకు. ఇప్పుడైతే మనం వరలకొండకి అయితే వచ్చేసిన మాల్ట్కి స్నానం చేసిన పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే అల్ఫారం చేయకపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ముందు వస్తే సరి పెడుతుంది.
ఎవరైనా లైక్ కొట్టని ఉంటే లైక్ కొట్టరు అట్లనే షేర్ చేయర్రి హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి. స్వామి శరణమయ్యప్ప. డే 17 సక్సెస్ఫుల్లీ అకామిడేట్ అయిపోయింది. రేపు నాన్ స్టాప్ ఉంటుంది.